హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అలసందల కూర ఫ్రైని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా రుచిగా ఉంటుందండి. మా సైడ్ అయితే అలసందల కూర అంటారండి, మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. మరి ఈ అలసందల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి. నేను ఇక్కడ అలసందల కూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. మనకి పెద్ద ముక్కల కంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే కర్రీ కూడా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం పక్కన పెట్టేసుకొని కర్రీని కుక్ చేసుకోవాలండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే మినపప్పు, శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి చక్కగా ఇలా కలుపుకోవాలండి. కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అలసంద ముక్కల్ని కూడా వేసేసుకొని చక్కగా తాలింపు మొత్తం ముక్కలకు పట్టించేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఈ అలసందల ఫ్రై చాలా సింపుల్గా ఉంటుందండి. అలాగే మనం కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్ మనం ఉడికించుకోవాలండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అలసంద ముక్కల్ని చక్కగా మగ్గించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మనకి ఇలా మగ్గడం స్టార్ట్ అవుతుంది. మనం మూత పెడుతూ తీస్తూ అలసంద ముక్కల్ని చక్కగా మగ్గించుకోవాలండి. వాటర్ ఎక్కడ యాడ్ చేసుకోకూడదు. వాటర్ యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ అనేది ఉండదు. రుచికి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా ముక్కలకు పట్టించేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వలన ముక్కలు కూడా మనకి త్వరగా మగ్గిపోతాయండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి. చూడండి, మనకి అలసంద ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కదండి. వాటర్ వేయకుండా మూత పెడుతూ తీస్తూ మనం మీడియం ఫ్లేమ్లో కనుక ముక్కల్ని మగ్గించుకుంటేనే మనకు కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, మనకు కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి ముక్కలు. ఇలా ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత రుచికి సరిపడా కారము, అలాగే ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకున్నాను. చక్కగా కారం మొత్తం ముక్కలు పట్టించేంత వరకు ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మనం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి ముక్కలు దగ్గరకు వచ్చి చక్కగా ఉడికిపోయానండి. అన్నంలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇప్పుడు ఫైనల్గా మనం ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ వేసుకుంటే ఈ అలసందల ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుంది. కమ్మగా ఉంటుంది. అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. సాల్ట్ ఎక్కువ యాడ్ చేయకూడదండి. నేను కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఆల్మోస్ట్ మనకి కూర కూడా చక్కగా కంప్లీట్ అయిందండి. ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లోనే కూరని దగ్గరకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం చక్కగా ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, మనకి ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయానండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా సింపుల్గా మనం ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి పౌడర్ వేయడం వలన అలసందల ఫ్రై మనకు చాలా చాలా రుచిగా ఉంటుందండి. గ్రేవీ కర్రీ కంటే ఇలా ఫ్రై కర్రీయే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియో.